గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ శ్రీమాత్రే నమః. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేం లేదండి, ఈ రోజుల్లో మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది కదండి. సో అన్ని సిట్టింగ్ జాబ్స్ రావడం వల్ల నేను చెప్పే ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు అనమాట. అట్లా ఎలా అంటే, మనం బైక్స్లో, కార్స్లో లేదంటే ఆటోస్లో ట్రావెల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచుకోండి. దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్ బోన్కి కొంచెం ఎక్సర్సైజ్ జరుగుతుందన్నమాట. అంటే కొంచెం అది స్ట్రెస్ పడకుండా బాగుంటుంది బ్యాక్ బోన్ అనేది. అట్లాగే మనం వెళ్ళిన తర్వాత కూర్చొని చేసే జాబ్సే ఎక్కువ ఉన్నాయి ఇవాళ రోజుల్లో. సో మనం ఏం చేస్తాం, కూర్చున్న 8 అవర్స్ ఉంటాం కాబట్టి ఆ 8 అవర్స్లో ఎవరి 1 అవర్కి కానీ 2 అవర్స్కి కానీ ఒకసారి లేచి నడవటం, హ్యాండ్స్ మూవ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది జరుగుతుందండి. అట్లాగే మనం ఇంకా రిఫ్రెష్మెంట్ కోసం టీ తాగడానికి, వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, నెక్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒక 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒక 5 టైమ్స్ చేయడం వల్ల ఈ నెక్ మజిల్స్ అనేవి మీకు బాగా రిలాక్స్ అవుతాయి అన్నమాట. అట్లాగే మనం ఇవాళ రోజులు అందరం అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం కదండి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు అంటే మనం హడావిడిగా వెళ్తుంటాం కాబట్టి లిఫ్ట్ యూజ్ చేసుకోండి. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు రిలాక్స్గా వెళ్తుంటాం కాబట్టి ఆ టైంలో ఏం చేస్తారంటే స్టెప్స్ని యూజ్ చేసుకోండి. స్టెప్స్ యూజ్ చేసుకోవడం వల్ల మన లెగ్ మజిల్స్ బాగా ఫ్రీ అవుతాయి అన్నమాట. సో నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీకు ఫిజికల్ యాక్టివిటీ బాగా జరిగి మీ బాడీ ఫిట్గా ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ శ్రీమాత్రే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.